వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఎవరైనా మన కళ్ళ ముందు దీనమైన స్థితిలో కనిపిస్తే ఏం చేస్తాం? ఒక 10 లేదా 20 ఇచ్చి లేదా ఒక 100 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటాం. కానీ హర్ష సాయి అనే యూట్యూబర్ మాత్రం ఒక 50,000 అలా 1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతోమందికి అలా హెల్ప్ చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక నిరుపేద బార్బర్కి లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. అసలు ఆ వీడియోస్ అన్నీ నిజమా కాదా? ఈ క్వశ్చన్స్ నాకు కాదు చాలా మందికి వచ్చింది. ఆ అనుమానాలను ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. ఈరోజు వీడియోలో హర్ష సాయి వ్యక్తిత్వం, అలాగే సహాయం పొందిన వారు చెప్పిన మాటలేంటి, అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ఫోటోలో వ్యక్తి గుర్తున్నాడా? జస్ట్ 1 మినిట్ షూ పాలిష్ కోసం 20,000 ఇచ్చారు హర్ష సాయి. అయితే ఆ వీడియో అసలు నిజమా కాదా? దానికి ఆ షూ పాలిష్ చేసిన ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు 20,000 ఇచ్చారు, అలాగే లేని వారికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు హర్ష సాయి. దేవుడు ఆ రూపంలో ఈ రోజుల్లో పేదవారిని వెతుకొని వచ్చి డబ్బు ఇస్తున్నాడు అని ఆయన చెప్పారు. అలాగే ఆయనతో మీకు ఇంతకు ముందు ఏదన్నా పరిచయం ఉందా అని అడిగితే, లేదు, అసలు అలాంటి పరిచయం ఏమీ లేదు, హర్ష సాయి అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పాడు. ఆయన ఫోటో పక్కన హర్ష సాయి యొక్క ఫోటో పెట్టుకొని దాన వీర సూరకర్ణ అని క్యాప్షన్ పెట్టి ఫ్లెక్సీ కూడా కట్టించుకున్నారు ఆ షూ పాలిష్ చేసే పర్సన్. నిజమైన దేవుడు ఎవరో కాదు, హర్ష సాయినే అని కూడా ఆయన చెప్పాడట. అలాగే ఒక బాబుకి ట్యాబ్ కొనిచ్చి ఆయన స్కూల్ ఫీజు కింద ఒక 22,000 రూపాయల అమౌంట్ కూడా ఇచ్చాడు హర్ష సాయి. ఇప్పుడు బాగా పాపులర్ అయిన బార్బర్ వీడియో ఉంది కదా, దానిలో బార్బర్ ఫ్యామిలీ హర్ష సాయి గురించి చెప్పిన వివరాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దీనికి బార్బర్ ఫ్యామిలీ చెప్పిన మాటలు ఏంటంటే, మేము చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. మా పేదరికాన్ని చూసి ఆయన నాకు, నా భార్య పిల్లలకు ఒక దారి చూపించారు. మీకు హర్ష సాయితో పరిచయం ఉందా అంటే, లేదు, అసలు లేదు, తెలీదు అని మాత్రమే చెప్పారు. అలాగే హర్ష సాయి చేసిన సర్వేలో వీరు బాగా పూరని చెప్పగా వారికి హెల్ప్ చేశారట. మేము ఎంత పేదరికంలో ఉన్నా మమ్మల్ని నానేవారు కూడా పట్టించుకోలేదు. హర్ష సాయి గారే మాకు దేవుడు అండి. మాకు ఉన్న గుడిసె మీదే కవర్ వేసుకునే హెల్ప్ స్తోమత కూడా మాకు లేదు. అలాంటిది మాకు ఇంత హెల్ప్ చేసి ఇల్లు కట్టించిన ఆయన మాకు దేవుడి కంటే గొప్ప అని కూడా బార్బర్ ఫ్యామిలీ చెప్పారు. ఎవరూ పేదరికంలో ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్తత్వం ఉన్న హర్ష సాయిది అని ఒక వీడియోలో హర్ష సాయి గురించి హెల్ప్ తీసుకున్న బార్బర్ చెప్పారు ఈ మాటలు. అలాగే ఈ ఫోటోలో చూస్తున్న ఆమె కూడా హర్ష సాయి నుండి సహాయం పొందిన వారిలో ఒకరు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె యొక్క కూతురు విష్ అనేది హర్ష సాయి గారు తీర్చారు. అది ఏంటి అంటే, ఆ పాపకి తండ్రి లేడు, అలానే హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. అలానే మేము మా మరిది వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మాకు హర్ష సాయి ఫ్రిడ్జ్, ట్రిపుల్ కార్డ్ మంచం ఇచ్చారు. అలాగే మా పాపకి స్కూల్ ఫీజు 3,000 రూపాయలు కట్టారు. కొన్ని రోజుల తర్వాత ఎవరో వచ్చి మేము హార్ట్ ఆపరేషన్ చేస్తాము అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పారు. నమ్మకం లేదని చెప్పారు అని వారి అమ్మ చెప్పారు. దానికి టెస్టులు చేయిస్తారు. అలాగే టెస్టులు చేయించి హర్ష సాయి గారు కొంత అమౌంట్ అనేది కూడా దానం చేశారు అని ఆమె చెప్పారు. నేనైతే ఆ సామాన్లు నా యొక్క స్తోమతతో కొనుక్కోలేను. అలాగే ఆయన మాకు దేవుడు కంటే చాలా గొప్పవాడు అని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే హర్ష సాయి హెల్ప్ చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. సో ఈ హర్ష సాయి యొక్క బయోగ్రఫీ ఏంటి, అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది, అలాగే హర్ష సాయి గారు ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో జాఫర్ గారు అడిగిన ప్రశ్నలు ఏంటి, దానికి హర్ష సాయి గారు చెప్పిన సమాధానం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. హర్ష సాయి ఇప్పుడు ఇదైతే ఒక నేమ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే అందరికీ తెలిసిన పేరు. అలాగే భారతదేశం మొత్తం కూడా హర్ష సాయి అనే పేరు మారుమోగిపోతుంది. కారణం అందరికీ తెలిసిందే, డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ హెల్ప్ చేసే గుణం అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ సాయం చేసే వారందరూ హర్ష సాయి అయితే అవ్వలేరు. ఆయన హెల్పింగ్ నేచర్ అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే మనమైతే ఆ కష్టంలో ఒక 5% లేదా 10% హెల్ప్ చేస్తాం. కానీ హర్ష సాయి అలా కాదు, వారి యొక్క పూర్తి కష్టాన్ని తీరుస్తారు. అందుకే అతని నుండి హెల్ప్ పొందిన వారు హర్ష సాయిని దేవుడిలా చూస్తారు. అలాగే ఇంకా హెల్ప్ చేస్తున్న హర్ష సాయి వయసు ఏం పెద్ద వయసు కూడా కాదు, జస్ట్ 25 సంవత్సరాలు మాత్రమే. ఈయన 1998లో జన్మించారు. అలాగే ఈయన వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. ఒక 25 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు, మహా అయితే లైఫ్ అనేది ఎలా ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తాడు. ఎలా ట్రిప్స్ వేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనేది మాత్రమే అనుకుంటారు. కానీ హర్ష సాయి మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు.
తాతలు తండ్రుల దగ్గర ఆస్తులు ఉంటే మేము ఇలాగే చేస్తామని మీలో ఎవరికైనా ఈ డౌట్ అనేది వచ్చి ఉండొచ్చు. కానీ హర్ష సాయి వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తుల్లోండి ₹1 కూడా తీసుకోకుండా తను సొంతంగా సంపాదించిన అమౌంట్తోనే హెల్ప్ అనేది చేస్తున్నాడు. అతనికి ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన అమౌంట్తోనే అతని దగ్గర పనిచేసే వరకు శాలరీస్ ఇచ్చి మిగిలిన అమౌంట్తో పేదరికంలో బాధపడుతున్న వ్యక్తి యొక్క కష్టాలను తీరుస్తున్నాడు హర్ష సాయి. హర్ష సాయి విజయనగరంలో పుట్టాడు. ఆయన గీతంస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసే టైంలోనే 2018 ఆగస్టు 12న యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాడు. ఆ ఛానల్కి హర్ష సాయి ఫర్ యూ తెలుగు అని పేరు పెట్టాడు. అలాగే యూట్యూబ్ ఛానల్ 2018లో క్రియేట్ చేసిన వీడియోస్ అనేది 2019 జూలై వరకు అప్లోడ్ అనేది చేయలేదు. 2019 జూలైలో ఫిట్నెస్కి రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేశాడు. దీనికి వ్యూస్ కూడా అంతగా ఏం రాలేదు. తర్వాత క్యూర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ అనే వీడియోని అప్లోడ్ చేశాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, నెక్స్ట్ హస్తప్రయోగం గురించి, సెక్స్ లైఫ్ గురించి, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇలాంటి పలు రకాల వీడియోలు అనేది కూడా చేశారు. దాని తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ సంపాదించాడు. తర్వాత యూట్యూబ్ నుండి మనీ అనేది రావడం మొదలైంది. హర్ష సాయికి ఫస్ట్ నుండి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ. అలా హెల్ప్ తీసుకునే వారి కళల్లో ఆనందం చూడడం అంటే హర్ష సాయికి చాలా ఇష్టం. హెల్పింగ్ నేచర్తో యూట్యూబ్ నుండి వచ్చిన అమౌంట్తో ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. అలా కొంతమందికి హెల్ప్ చేసిన తర్వాత ఇదే హెల్ప్ చేస్తున్న వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. తర్వాత అందరిలో వీడియోస్ పెట్టకుండా ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. హర్ష సాయి దానికోసం 20 లక్షల రూపాయలు పెట్టి ఒక కార్ అనేది కొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అలాగే ఆ 20 లక్షల రూపాయలు అనేవి అమౌంట్ చిల్లర రూపంలో కలెక్ట్ చేసి కారు కొంటే ఎలా ఉంటుంది అని మరి ఒక ఆలోచన కూడా వచ్చింది. అలా ఆలోచించి 20 లక్షల రూపాయలకి సరిపడా ₹5 కాయిన్ని అంటే 4 లక్షల ₹5 కాయిన్ని 3 నెలల్లో కలెక్ట్ చేసి వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే హర్ష సాయి త్వరగా క్లిక్ అవ్వడానికి కారణం అతని వాయిస్, అలాగే క్వాలిటీ కంటెంట్ కూడా. సో ₹5 కాయిన్స్తో కొన్న కార్ వీడియోని 2020 ఆగస్టు 9న అప్లోడ్ చేశాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. చాలా తక్కువ టైంలోనే చాలా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియోకు వచ్చారు. అలాగే ఇలా డిఫరెంట్గా వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత ఒక అబ్బాయికి సైకిల్ కొనిచ్చి హెల్ప్ చేశాడు. ఇదే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఆ యొక్క వీడియో అనేది బాగా వైరల్ అయింది. 2020 డిసెంబర్ 31న తమిళ్లో ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. దానికి హర్ష సాయి ఫర్ యూ తమిళ్ అని పేరు పెట్టారు. ఫస్ట్ వీడియోగా అబ్బాయికి సైకిల్ కొనిచ్చిన వీడియోని అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ₹5 కాయిన్తో కొన్న కారు వీడియోని అప్లోడ్ చేశాడు. అది కూడా బాగా వైరల్ అయింది. 2021 జనవరిలో హర్ష సాయి ఫర్ యూ హిందీ అనే వీడియోని అప్లోడ్ చేశాడు. దీనిలో కూడా ఆ బాబుకి సైకిల్ కొనిచ్చిన వీడియోని అప్లోడ్ చేశారు. అది కూడా బాగా వైరల్ అయింది. నిజం చెప్పాలంటే ఆ వీడియో అనేది తెలుగు అలాగే తమిళ్లో కానీ హిందీలో బాగా వైరల్ అయింది. దాని తర్వాత ఫుల్ఫిల్లింగ్ ఏ ఫ్యామిలీ డ్రీమ్స్ అని ఒక వీడియో పెట్టారు. అది అప్లోడ్ చేసిన తర్వాత బాగా వైరల్ అయింది. ఆ వీడియో హర్ష సాయిని మంచి మనసున్న వ్యక్తిగా కూడా పరిచయం చేసింది. దాని తర్వాత ఫ్రీ పెట్రోల్ అని ఒక వీడియో చేశారు. ఇది అయితే చెప్పాల్సిన అవసరం లేకుండా చాలా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఒక బార్బర్కి హెల్ప్ చేసిన వీడియో. ఆ యొక్క వీడియోలో బార్బర్కి ఒక ఇల్లు అలాగే సెలూన్ షాప్ కట్టించారు. అలాగే వారికి కేరళ ట్రిప్ కూడా వేయించారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. బార్బర్కి అయితే 20 lakhs నుండి 30 lakhs వరకు ఖర్చు పెట్టాడు హర్ష సాయి. మరి వీటికి అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది? హర్ష సాయి ఉన్న యూట్యూబ్ ఛానల్ నుండి ఎంత అమౌంట్ వస్తుంది? తెలుగు ఛానల్ నుండి అయితే 10 నుండి 15 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. అలాగే తమిళ ఛానల్ నుండి 1 నుండి 2 లక్షలు, హిందీ ఛానల్ నుండి అయితే 4 to 5 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి మంత్ వస్తుందని అయితే చెప్పలేం. ఎందుకంటే వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీదే అమౌంట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎవ్రీ మంత్ ఇలా అమౌంట్ అనేది రావాలి అన్న ఏం లేదు. అలాగే వీడియోస్ వచ్చిన వ్యూస్ని బట్టి అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు హర్ష సాయి అలా వస్తుంది అనమాట. ప్రతిసారి అమౌంట్ అయితే రాదు. ఆయన వీడియోస్ బట్టి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా అమౌంట్ అనేది హర్ష సాయి గారు సంపాదించేవారు. ఇప్పుడు హర్ష సాయి మొదటి ఇచ్చిన ఇంటర్వ్యూ అనేది జాఫర్ గారితో ఇచ్చారు.
అందులో జాఫర్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం హర్ష సాయి ఇచ్చారు. ఆ యొక్క క్వశ్చన్స్ ఏంటి, సమాధానాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను జాఫర్ గారు అడిగిన క్వశ్చన్లకి ఆయన ఎటువంటి సమాధానం చెప్పారు అనేది మీకు చూపిస్తాను. తనకి తోచిన కాడికి పేదలకు సహాయం చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయిపై స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు జాఫర్. తాను సంపాదించిన దానిలోనే పేదలకు అండగా ఉంటూ రియల్ శ్రీమంతుడిగా యూట్యూబ్లో పాపులర్ అవుతున్న హర్ష సాయి ఫస్ట్ ఇంటర్వ్యూ జాఫర్ గారు తీసుకున్నారు. యూట్యూబర్ హర్ష సాయిపై గుట్టును బయటపెట్టే ప్రయత్నం కూడా చేశారు జాఫర్. హర్ష సాయి వీడియోస్ చూస్తున్న వారికి మొదట కలిగే డౌట్ ఏంటంటే అసలు అతనికి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, అతనికి అంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు, అతను తప్ప కనీసం అతని టీం కూడా వీడియోలో కనిపించకుండా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు, అతనికి సాయం చేయాలి అనుకుంటే 100,000 చేస్తారు, కానీ లక్షలు హర్ష సాయి ఎందుకు దానం చేస్తున్నాడు, అతని ఉద్దేశం ఏంటి, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేదంటే అతనిగా ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారా, ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే వస్తూనే ఉన్నాయి. అయితే జాఫర్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా హర్ష సాయి సమాధానం ఇచ్చారు. అసలు జాఫర్ గారు అడిగిన క్వశ్చన్లకి హర్ష సాయి ఇచ్చిన సమాధానాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జాఫర్ గారు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, మీకు దానాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగారు. దానికి హర్ష సాయి, ఎక్కడి నుంచి వస్తాయి జాఫర్ గారు, సంపాదిస్తే వస్తాయి. నేను జాబ్ చేస్తున్నాను, కంటెంట్ క్రియేటర్ని. నాకు తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కంటెంట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్తో పాటు ప్రొడక్ట్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా అమౌంట్ అనేది సంపాదిస్తాను అని చెప్పి హర్ష సాయి చెప్పారన్నమాట. అలాగే మరో ప్రశ్న, మీరు ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు, అజెండా ఏంటి అని అడిగారు. మీరు రాజకీయాల్లో రావడానికి ఇలా చేస్తున్నారా అని అడగగా అలాంటిది ఏమీ లేదు అని చెప్పి హర్ష సాయి చెప్పారు. కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని అంటారు కదా, మీరెందుకు అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని జాఫర్ అడిగిన ప్రశ్నకు ఏంటంటే, కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియదా, ఎవరు చెప్పారు, కర్ణుడు దానం చేస్తాడు కదా, హరిశ్చంద్రుడు సత్య మాట్లాడతాడు కదా, మీరు చెప్పింది నిజమే అయితే కర్ణుడు దానం చేస్తాడని మనకు ఎలా తెలిసింది, ఎవరో చెప్తేనే కదా, గ్రంథాల్లో ఉన్నందుకే కదా కర్ణుడు అంత గొప్పవాడు అయ్యాడు అని ఆన్సర్ ఇచ్చారు హర్ష సాయి. అలాగే జాఫర్ గారు అడిగిన మరి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మీ బిల్డప్ ఎలా ఉంటుంది అంటే మదర్ తెరిసా రేంజ్లో ఫీల్ అవుతారు ఎందుకు, దానికి హర్ష సాయి సమాధానం, నేను అలా ఫీల్ అవుతున్నానని మీరు ఫీల్ అవుతున్నారేమో కానీ నేను ఎప్పుడు సేవ్ చేస్తున్నాను అని అనుకోను. కష్టంలో ఉన్నవాడికి సాయం చేసినప్పుడు వాళ్ళ మొహంలో చిరునవ్వుని నా ఆడియన్స్కి చూపించాలని వీడియోలు చేస్తా. తద్వారా వాళ్ళు కూడా నలుగురికి సాయం చేస్తారు అని నా ఉద్దేశం. నా స్వార్థం ఏంటి అంటే నలుగురికి సాయం చేయాలని. మనం బయటకు వెళ్ళినప్పుడు ఓ కుర్రాడు భవిష్యత్తులో నువ్వేమవుతావు అని అడిగితే మరో హర్ష సాయి అవుతా అని అన్నాడు. నా వీడియోలు చూశాడు కాబట్టే కదా అతనిలో సాయం చేయాలి అని అనుకున్నాడు. అలాగే మరి ఒక ప్రశ్న ఏమో అడిగారు అంటే, మీరు గోప్యంగా సాయం చేయొచ్చు కదా, పబ్లిసిటీ ఎందుకు, దానికి హర్ష సాయి సమాధానం ఏంటంటే, ఇవన్నీ వదిలేయండి జాఫర్ గారు, నేను సాయం చేస్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, సాయం చేయడం నచ్చడం లేదా, నాకు పేరు వస్తడం నచ్చడం లేదా, నేను సాయం చేస్తే నా వల్ల నలుగురు సాయం చేస్తారని, ఈ చైన్ బ్రేక్ చేస్తే ఎలా ముందుకు వెళ్తాం, నాకేమీ కంపెనీలు లేవు అక్కడ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి, నేను సంపాదించిన దాంతోనే నేను సాయం చేస్తున్నాను, అందులో తప్పేముంది, దీన్ని ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇష్యూ చేస్తున్నారని హర్ష సాయి తిరిగి ప్రశ్నించారనమాట. అలాగే మరి ఒక ప్రశ్న జాఫర్ గారు ఏమి అడిగారు అంటే, రామాయణం చూడగానే అందరూ రాముళ్ళు అయిపోతారా, దానికి హర్ష సాయి సమాధానం, నా వీడియోలు వైరల్ అవుతున్నాయంటే అక్కడ నా టాలెంట్ ఉంది, చేసే మంచి పనిని ఎంటర్టైనింగ్ చేస్తూ దాన్ని జనాల్లోకి తీసుకువెళ్తున్నా. 6 కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నారు, వాళ్ళు ఒక 10 మంది నా వీడియో ప్రభావితం చేస్తే నాకు చాలు, వాళ్ళు సాయం చేస్తే అదే నా సక్సెస్. కానీ 10 మంది కాదు, లక్షల్లో ఉన్నారు నా వీడియోలు చూసి సాయం చేసేవాళ్ళు, నలుగురిలో నా వల్ల మంచి జరుగుతుంది అంటే ఇలాంటి వీడియోలు చేస్తే తప్పేంటి అంటూ సమాధానం అయితే చెప్పారు. చూసారుగా, ఇదే హర్ష సాయి యొక్క హిస్టరీ. ఆయన వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అలాగే హర్ష సాయి ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలి అంటే మనం కూడా మనకు తోచినట్లుగా హెల్ప్ చేయొచ్చు. అలాగే హర్ష సాయికి సంబంధించిన వీడియోస్ చూస్తూ అలాగే మన వారికి కూడా ఆ వీడియో షేర్ చేస్తూ ఉంటే హర్ష సాయి చేసే సాయంలో మనం కూడా కొంత ఉడత సాయం అనేది చేసినట్లు అవుతుంది.
అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మా యొక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 Facts for You ఛానల్. బాయ్ బాయ్.